హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ ఇంటి వంట. ఈరోజు వీడియోలో క్యాబేజీ కర్రీ చూద్దామండి. క్యాబేజీని ఇలాగా తురుముకొని దగ్గరికి చక్కగా చిన్నగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా రెడీ చేసుకోవాలి. అవి కూడా ముక్కలు కట్ చేసుకొని రెడీ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఇంకా కరివేపాకు వేసి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మరి ఆయిల్లో ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేలాగా వెయిట్ చేయాలి. కొంచెం వెయిట్ చేసాక ఇలాగా బ్రౌనిష్లా వచ్చేటప్పటికి ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ యొక్క క్యాబేజీ తురుము కూడా వేసేసుకోవాలి. వేసి బాగా కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. దగ్గరికి మగ్గిన తర్వాత మనం రెడీ చేసుకున్న టమాటో కూడా వేసేసుకోవాలి. వేసి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా దగ్గరికి మగ్గిన తర్వాత కారం వేసుకుంటే చాలా బాగుంటుందండి. క్యాబేజీ ఉడికిపోయిన తర్వాత ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని నీట్గా మూత పెట్టి మగ్గించుకోవాలి. కొంచెం వాటర్ వేయాలి, ఎక్కువ వేయకూడదు. చాలా కొంచెం వేసుకుంటే గ్రేవీ కర్రీలాగా మనకి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇలాగ అయిన తర్వాత దగ్గరికి మగ్గిపోయి వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత మంచిగా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మనం రైస్తో కానీ అలాగే రోటీస్తో కానీ తినొచ్చు. థ్యాంక్ యూ.